కళ్యాణ్ గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? తను అంటే మనం బిగ్ బాస్ యాక్చువల్లీ స్క్రిప్ట్ వర్క్ అని అనుకున్నాను. పిఆర్ అన్నది అందరికీ ఉన్నారు, బిగ్ బాస్ అందరికీ ఉన్నారు మేడం. ఎవరు ఫేవరెట్? ఎవరి ఎవరి 100% కనెక్షన్ వద్దు అనిపించింది ఎవరైనా ఉన్నారా? అంటే మా తెలుగులో కనిపించండి కదా, కనిపించాలి. అంటే మనకు అవకాశాలు వస్తుంది కదా మేడం. అది కొంచెం సిగరెట్ సుమన్ శెట్టి అంటే మీరు సిగరెట్ మానరా? అది ఇదేనా కష్టం ఉంటుంది. కొంచెం తగ్గించుకోండి అన్న. నా సావు నేను చేస్తాను, నీకెందుకు? రెమ్యునేషన్ ఎంత? అది హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ సుమ. మూవీస్లో కామెడీ చేసి నవ్వించిన వ్యక్తి, అంతేకాదు బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్గా వెళ్ళి సింప్లిసిటీ హానెస్టీతో అందరి మనసులు గెలిచిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఎవరో కదండి, యాక్టర్, పర్ఫార్మర్ అండ్ నౌ ఎవ్రీవన్ ఫేవరెట్ పర్సన్ సుమన్ శెట్టి గారు. హాయ్ అన్న. హలో అండి, నమస్తే. నమస్తే. అండి వద్దు, సిస్టర్ అని వీళ్ళు. అంటే యాక్చువల్లీ అంటే బిగ్ బాస్ 9కి వెళ్ళిన అంటే దాని తర్వాత చాలా పాపులారిటీ ఎక్కువ పెరిగిపోయింది. సో ఫస్ట్ అందరివే అడుగుతారు కదా, మనం దానికి ముందు కొంచెం స్ట్రగుల్స్ కూడా అడుగుదాము. అంటే ఇప్పుడు బిగ్ బాస్ 9కి వెళ్ళక ముందు ఫస్ట్ మీరు చాలా పాపులర్ మూవీస్లో, ప్రతి ఏ మూవీలో వెళ్ళినా ఒక హ్యాష్ ట్యాగ్ ఏదో ఒకటి వస్తుంది, అప్పుడు చాలా పాపులర్. దాని తర్వాత కొన్ని హడల్స్ మీరు సరిగ్గా కనిపించలేదు, అది మీకు తెలుసు. ఎందుకు అంటే దాని తర్వాత ఎలాంటి హడల్స్ ఎదుర్కొన్నారు? అంటే ఏం లేదు, మనకి ఎక్కడ వరకు ఉంటే అక్కడ. నేను ఒక తెలుగు ఒకటే కాదు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇవన్నీ చేసుకుంటూ నేను వస్తూనే ఉన్నాను. నేను అంటే మనకి ఎక్కడ వరకు ఉంటే అక్కడ నేను వెళ్ళి చేసేవాడిని మూవీ, అంతే తప్ప ఆ గ్యాప్లోని తెలుగు కనబడపోయేసరికి తెలుగు ఇంక సినిమాలు చేయట్లేదు, తెలుగులో గ్యాప్ వచ్చింది అని అనుకున్నాను. అది కంటిన్యూ భగవంతుడి దయ వల్ల హ్యాపీగా ఉన్నాను. తెలుగు ఉంటే తెలుగు, తమిళ్ ఉంటే తమిళ్. నెలకి ఈజీగా 15 days నేను వర్క్ చేసేవాడిని. అవునా? అంటే ఏదో ఒక మూవీ చేస్తూనే ఉన్నారు. చేస్తూనే ఉన్నాను. అంటే మా తెలుగులో కనిపించండి కదా, కనిపించాలి. అంటే మనకు అవకాశాలు వస్తుంది కదా మేడం. అది కొంచెం సో అంటే బాగా ఇప్పుడు బిగ్ బాస్ 9 వెళ్ళక ముందు తెలుగులో అవకాశాలు ఎట్లా ఉండేవి? మీరు ఏమన్నా ఫేస్ చేసినాయి, నెగిటివ్ గా ఫేస్ చేసినవి ఏమన్నా ఉన్నాయా? నెగిటివ్ అన్నది ఏమీ లేదు మేడం. కానీ బిగ్ బాస్ అంటే 70 మంది అనుకోండి, ఒక మూవీ చేస్తాను మేడం. ఆ మూవీ ఒకటి షూటింగ్ అవుతుంది, అది అవుతుండే కానీ కొంచెం నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళు వెళ్ళాను. సార్ అలాగే నాకు ఆఫర్ వచ్చింది, అలాగే బిగ్ బాస్కి వెళ్తాను సార్ ఇది అంటే, వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేసి ఓకే వెళ్ళండి అని కూడా అన్నారు. ఓకే, ఆఫర్ వచ్చిన తర్వాత బిగ్ బాస్కి వెళ్ళారు. మూవీ చేసాం మేడం, ఆల్రెడీ 70% అయిపోయింది, ఇంకో 30% బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ సరే మీరు వెళ్ళండి అంటే మనం చెప్పలేం కదా మనం. వెళ్ళిన తర్వాత ఎన్నాళ్ళు ఉంటాం, ఎన్ని వీక్స్ ఉంటాం అన్నది తెలియదు మనకి. యాక్చువల్లీ నేను చెప్పాను, ఓకే నువ్వు వెళ్ళని ఎగ్జిక్యూటివ్తో మాట్లాడితే నేను సపోర్ట్ చేస్తానని చెప్పి వెళ్ళమన్నారు మేడం. సో అందరు అనుకున్నట్టు మీకు ఏమైనా ఆఫర్స్ తగ్గి బిగ్ బాస్ 9కి రాలే, మీకు ఆఫర్స్ ఉండి ఆల్రెడీ వర్కింగ్ లో ఉండి బిగ్ బాస్ 9కి వచ్చారు. సో కానీ బిగ్ బాస్ 9కి ముందు మీరు ఒక కామెడియన్, లేదు ఒక అంటే సుమన్ శెట్టి గారు లెక్కనే తెలుసు అందరికీ. ఇంత సింప్లిసిటీ, ఇంత హానెస్టీ పెంచుకున్నారంటే అందరికీ, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో సుమన్ శెట్టి గారు అంటే ఒక రెస్పెక్ట్. ఈయన చాలా మంచోడ్రా, ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి, మీరు చూసుకునే ఉంటారు. ఎలా అనిపించింది? అదే నేను ఫస్ట్ ఎంటర్ అయ్యేప్పుడే నేను చెప్పాను మేడం, నాకు సార్కి హౌస్లోకి వెళ్తే ఎలాగుంటావు అని అడిగాను. నేను సార్ ఇప్పుడు నేను ఎలాగుంటానో నాలాగా, నా ఇంట్లో ఎలాగుంటాను, మా ఫ్రెండ్స్తో ఎలాగుంటాను అలాగే నేను వెళ్ళి ఉంటాను సార్ అని అన్నాను. నేను అలాగే ఉన్నాను మేడం. మీకు తెలిసి నేను ఎలా ఉంటాను, ఎలా మాట్లాడతాను అని. ఇప్పుడు అందరు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు, 2 రాష్ట్రాల ప్రజలు అందరూ చూసినారు. అవును మేడం. అది నిజంగా వాళ్ళందరికీ అది నచ్చి నన్ను దగ్గర చేసుకున్నారు మేడం వాళ్ళందరూ. అంటే ఎంత దగ్గర అయిపోయారంటే కొన్ని పాజిటివ్ కన్నా మీరు వెళ్ళిన 4 వీక్స్కి నార్మల్ కొంతమంది కూడా అరే సుమన్ శెట్టి గారిని బయట పంపేయండి రా, వాళ్ళతో యాగలేడు, ఈ మాటలు కూడా. అంటే అది ఒక మంచితనం తోటి ఇన్ని మిమ్మల్ని ఎవరైనా అంటే ఒప్పుకోవట్లేదు. సో ఇప్పుడు బిగ్ బాస్ 9 డెసిషన్ మీ బాబుదని చెప్పారు. అసలుకి ఎందుకు అంటే మీ బాబుకి ముందు చెప్పారా ఇట్లా వచ్చింది నాకు వెళ్ళనా లేదా అని? ఇంట్లో డిస్కషన్ ఏమైనా అయిందా? డిస్కషన్ అయినప్పుడు యాక్చువల్లీ కాల్ వచ్చింది మేడం. కాల్ వచ్చి కానీ అడిగాను ఇంట్లో, ఏదైనా మూవీ వచ్చినా కానీ అన్ని ఏది వచ్చినా కూడా నేను ఇంట్లో ఎక్స్ప్రెస్ అవుతాను మేడం. నేను చెప్తాను ఫలానాది వచ్చింది, వెళ్ళమంటారా చేయమంటారా ఏంటి అని అడుగుతాను మేడం. వెళ్ళండి అని అనేవారు. అది కానీ వెళ్తాను బిగ్ బాస్కి, మీ అందరికీ ఇష్టమంటే నేను వెళ్తాను. కానీ వెళ్తే ఏ వారంలో వస్తుందో తెలియదు, ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో తెలియదు, మీరు ఉండగలుగుతారా, అది
ఎందుకంటే నేను లేకుండా అన్నది కొంచెం ఇప్పటి వరకు అంటే మీరు మూవీస్ అంటే ఒక యాక్టర్ అంటే చాలా రోజులు బయట అవుట్ సైడ్ ఉండాల్సి వస్తుంది. అండ్ అలాంటి టైంలో ఎలా అంటే ఇప్పుడు బిగ్ బాస్ 9కి వెళ్తున్నారు, ఇలా ఉండగలుగుతారు అనే ముందు ఇంతకు ముందు కూడా వాళ్ళు ఇట్లా చూసిన రోజులు ఉంటాయి కదా, మీరు చాలా సార్లు బయటికి వెళ్ళిన పరిస్థితులు ఉంటాయి. అంటే అవుట్డోర్ షూట్స్కి వెళ్తాం మేడం. అవును. 10 days కానీ 15 days కానీ కాల్స్ చేస్తాం. లాంగ్ అయిందనుకో వీడియో కాల్లో మాట్లాడుతుంటాం. ఇది అసలు కమ్యూనికేషన్ అన్నది ఉండదు కదా మేడం. అంటే వాళ్ళు నన్ను చూడొచ్చు కానీ నేను వాళ్ళని చూడలేను. 24/7 వాళ్ళు చూడొచ్చు నన్ను, నేను వాళ్ళని చూడలేను. అది కొంచెం ఆ ఫీల్ తప్ప ఇంకా అది ఏమీ లేదు మేడం. నేను అడిగితే మీరు వెళ్ళండి, హ్యాపీగా మీరు వెళ్ళండి, నేను చూసుకుంటానని నా వైఫ్ లాస్ట్ చెప్పడం కానీ ఇదంతా ఆ సపోర్ట్ ఉండడం వల్లే. మంచి సపోర్ట్ మీ వైఫ్ అయితే మేము చూసాం కదా. అదే నాకు ఇక్కడ వరకు నేను 14th week వరకు వచ్చానండి మేడం. నాకేం పిఆర్ లేదు మేడం. ఒరిజినల్ ఆర్గానిక్ గా పిఆర్లు అసలు ఎవరు లేరు, నిజంగా లేదు మేడం. నాకైతే లేదు మేడం. అయితే మీ వీడియోస్ అంతా మొత్తం ఫ్యాన్స్ పెట్టారన్నమాట. 100% మేడం. అందరూ మా అభిమానులు మొత్తం అందరూ పెట్టారు మేడం. పిఆర్ అన్నది అందరికీ ఉన్నారు, బిగ్ బాస్ అందరికీ ఉన్నారు మేడం. నాకు లేదు మేడం పిఆర్ అన్నది. మొత్తం ఆర్గానిక్ గా గెలుద్దాం, ఆర్గానిక్ గా ఉందాం, మనం నచ్చితే ఓట్లు వేస్తారు, లేకపోతే లేదు అని అనుకోలేదు మేడం. ఇంత పాజిటివ్ ఎక్కడి నుంచి అండి? ఎవరిని చూసుకొని ఒకవేళ ఫస్ట్ వీక్ లోనే బయటకు వస్తే? నో ప్రాబ్లం, మా అబ్బాయి కోరిక తీర్చాను మేడం. నేను బిగ్ బాస్కి వెళ్ళి అసలు ఫస్ట్ 2 weeks లోనే మీరు లాస్ట్ వరకు ఉండి విన్ అవుతారు, ఇంకా సుమన్ శెట్టి గారే విన్ అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు ఒకసారి. అవును మేడం. బయటకు వచ్చాక చాలా మంది అన్నా నువ్వు టాప్ 5 అనుకున్నాము, కప్పు నువ్వే కొడతాము అనుకున్నాము అని చాలా మంది అందరూ అన్నారు మేడం. అందరూ అన్నారు. బట్ అది మన చేతుల్లో లేదు మేడం. అంతా ఆడియన్స్ పోలింగ్ కానీ ఆ గ్రాఫ్ డే బై డే మారుతూ ఉంటుంది. అది మన చేతిలో లేదు. అంతే అది కూడా నిజమే. అంటే ఇప్పుడు సరే బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత మీరు బాగా అరేచి నేను ఎందుకు వచ్చాను రా అన్న సందర్భం ఏమన్నా ఉందా? ఎందుకు వచ్చాననే కంటే మేడం యాక్చువల్లీ అదే ఫ్యామిలీ బాగా గుర్తుకొచ్చింది మేడం నాకు. సెకండ్ వీక్ కొంచెం నాకు డల్ వేయడం కారణం కూడా అదే మేడం. ఎందుకంటే నాకు కొన్ని మెడిసిన్స్ ఏమైనా అయిపోతే దాన్ని తేడం అంటే అప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యాయి మేడం. ఆ మెడిసిన్స్ ఎందుకంటే తను ఇక్కడికి వచ్చి ఇచ్చింది, నేను చూడడానికి అవ్వదు, వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు మాకు షోరూమ్ లో పెట్టి మాకు ఇస్తారు. అలాంటివి చూసినప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యాయి మేడం. నార్మల్ గానే కొంచెం ఎమోషనల్ కలిసింది మేడం నేను. కానీ కనిపించలే ఎక్కువ, అందరికన్నా ఎక్కువ మీరు చాలా కంట్రోల్ చేసుకొని ఆడినట్టు అనిపించింది. అవును మేడం. తర్వాత నుంచి కొంచెం ఆ ధైర్యం కానీ మాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చేది మేడం. ఆ గేమ్స్ కానీ ఆ టాస్క్ కానీ ఆడాలి అని చెప్పి బాగానే పుల్ అయ్యారు చెప్పాలి అంటే. సరే ఇప్పుడు మీ హెల్త్, ఇప్పుడు సంజన, సిగరెట్, సుమన్ శెట్టి మూడిటి మధ్య తిరిగింది మీకు తెలుసు. ఇప్పుడు సంజన గారు మీ హెల్త్ కోసమే దాచిపెట్టారు, కానీ అక్కడి నుంచే మీకు సంజన గారు అంటే కొంచెం ఇదైందని మాకు కనిపించింది అంతే. సో ఏంటంటారు, అంటే మీరు సిగరెట్ మానరా? అలాగని లేదు మేడం, మానరా అని కాదు, ఇప్పుడు అలవాటైంది. అది ఇదేనా కష్టం ఉంటుంది, కొంచెం తగ్గించుకోండి అన్న. అంటే ఏం లేదు, సంజన గారు అంటే మీకు ఏమన్నా కోపం ఉందా? పర్సనల్ గా ఏమీ లేదండి. వాటి వల్ల దానివల్ల నాది కానీ ఇప్పుడు నాది ఒకటే కాదు, దాన్ని నాది నా విషయంలో ఒక నా పర్సనల్ థింగ్స్ కానివ్వండి, బర్నీ అన్న మెడిసిన్ కానివ్వండి, ఆ పోపుల గొడవ అది ఇది అవన్నీ అన్న యాక్చువల్లీ అంత లేదు యాక్చువల్లీ. కానీ బికాస్ షీ నో ఆల్రెడీ, ఎందుకంటే తను కన్నడలో చేసింది, హిందీలో చేసింది అంటే నాకు తెలియదు, తర్వాత తెలిసింది నాకు. అవును, ముందు తెలియదా మీకు? అసలు కంటెస్టెంట్స్ ఎవరితో మాట్లాడలేదా? అన్ని మాట్లాడేవాడిని, చెప్పలేదు తను ఇలా చేసాను. ఇలా వేరే వాళ్ళు కంటెస్టెంట్ చెప్పేవారు, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీకు తెలుసు కదా, మీరు కంటెంట్ ఏంటి కోసమే చేస్తున్నారు ఇది అంటే, ఓ అయితే ఆల్రెడీ నేను చేసారా అని అప్పుడు నేను తెలుసుకున్నాను. అంటే కంటెంట్ కోసమే ఇలా చేసేది ఆవిడ అని అనుకున్నాను, అంతేగాని ముందు తెలియదు. ముందు తెలియదు. ఓకే, ముందు తెలియకుండానే మీకు అసలు బిగ్ బాస్ అనేది నిజంగా మన అసలు ఇంతకు ముందు చూసారు అసలు మామూలుగా? వీకెండ్ ఎపిసోడ్ చూసేవాడు, చూసేవాళ్ళు నాక్షర్ వస్తారని చెప్పి వీకెండ్ ఎపిసోడ్ కంపల్సరీ చూసేవాడు మేడం. మేము విన్నాము 3 years బ్యాకే మీకు ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి, మరి ఎందుకు వదులుకున్నారన్న అంత పెద్ద ఆపర్చునిటీ? అప్పుడు కొంచెం బిజీగా షూటింగ్ లో బిజీగా ఉన్నాను మేడం. ఇంకా అప్పుడు వెళ్ళలేదు, అవకాశం లేదు. 2019 లోని వెళ్దాం అనుకున్నా, కానీ మా ఫాదర్ అప్పుడే ఎక్స్పైర్ అయ్యాడు, అందువల్ల అవ్వలేదు.
ఇంకా ఈ సంవత్సరం ఇలాగా బాగా కలిసి వచ్చింది. అవును. అందరికి కొంచెం ఏదైనా ఉన్నా కానీ మీకు మాత్రం బిగ్ బాస్కి వెళ్ళట్టే ఎండ్ డిసెంబర్లో మంచిగా కలిసి వచ్చింది. సో తర్వాత ఇప్పుడు గెలిచారు రీసెంట్గా, మీరు ఎవరు వచ్చినా నాకు ఓకే అని చెప్పేసి కూడా ఒక ప్రెస్ మీట్లో అన్నారు. కళ్యాణ్ పడాల వచ్చారు, విన్ అయ్యారు. అసలు కళ్యాణ్ గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? మేడం నిజంగా కామన్ ఆ అబ్బాయి ఎట్లా ఆడేవాడు లోపల? కామన్ మేడం, కామన్ పీపుల్గా వచ్చాడు, కామన్ మ్యాన్గా వచ్చాడు. తను హార్డ్ వర్క్, తన కంటే మేడం అందరికందరూ ఎవరి కాళ్ళు ఎఫర్ట్ పెట్టి ఆడేవాడు మేడం. గేమ్ కానివ్వండి, తన స్ట్రాటజీ కానివ్వండి, బాగా ఎఫర్ట్ పెట్టే మేడం. అంతే, అసలు ఊరికనే రాదు కదా, ఊరికనే రాదు. కానీ ఇక్కడ థింగ్ ఏంటి అంటే, మేము అందరూ చాలా మంది, నేను పబ్లిక్ బైట్స్ తీసుకున్నప్పుడు కదా అన్న, ఫస్ట్లో మీ పేరు చెప్పినారు, లాస్ట్లో కూడా మేము పబ్లిక్ బైట్స్ తీసుకున్నప్పుడు ఇమాన్యుయల్ గారి పేరు చెప్పారు. ఇమాన్యుయల్ వస్తారు, అట్లీస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన రన్నర్లు అయినా వస్తారు, లేదు థర్డ్ పర్సన్ అయినా వచ్చుంటే వెళ్ళండి కూడా చాలా బాగుండేది. అసలు మరి 4th ప్లేస్ అది అసలు ఎట్లా తీసుకోవాలి కూడా అర్థం కావట్లేదు. ఎందుకు అంత లిస్ట్? ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన రేంజ్ అనేది తనుజ గారిది, ఇమాన్యుయల్ గారిది ఒకటే వెళ్తుంది. టాప్ 1 వచ్చి తనుజ, టాప్ 2 వచ్చి మన కళ్యాణ్, టాప్ 3 ఉన్నాడు. అవునవును. టాప్ 4 డిమాన్ ఉన్నాడు. అవునవును, డిమోన్ అసలు లాస్ట్ 2 weeks లోనే ఇట్లా తను టాప్ 3కి వెళ్ళాడు మేడం. టాప్ 3కి వెళ్ళాడు. అది ఏంటంటే మన డిసిషన్ కాదు కదా మేడం, వాళ్ళ డిసిషన్ కాదు. ఓటింగ్ వైజ్ ఆ గ్రాఫ్ పెరుగుతుంది తగ్గుతుంది, అది అప్ అండ్ డౌన్స్ మారుతున్నాయి, రోజు రోజుకి మారుతున్నాయి, పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి. అది లక్ ఏంటంటే ఆ రోజు పెరగటం వల్ల డిసిషన్ వాళ్ళు తీసుకున్నారు. కానీ ప్రజలు ఎవరు కొంచెం మీరెంత అభిమానం మనేల గారికి కూడా అంత అభిమానం వచ్చింది చెప్పాలి అంటే. ఇప్పుడు టాప్ 5లో ఒక్కొక్కల పేరు చెప్తా, వాళ్ళ గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారో చెప్పండి. తనుజ గారు ఎమోషనల్ పర్సన్, ఇంకంతే ఒకడు ఒక్క వర్డ్ 2 వర్డ్లు చెప్పండి. ఎమోషన్ పర్సన్. ఎందుకంటే ఫాదర్ నాన్ని కొంచెం తెలియకుండా తను రావడం కానీ, తను కూడా బాగా నాకు అదే అనిపించింది, ఎక్కువ ఎమోషన్ పర్సన్. ఎందుకంటే ఇంత లాంగ్ ఉండదు కదా మనం, అందరినీ కమ్యూనికేషన్ లేకుండా అది కొంచెం ఎమోషన్ పర్సన్, తట్టుకోలేదు పాపం. ఎవరైనా తట్టుకోలేదు. ఫాదర్ వస్తే బాగుండని చెప్పి లాస్ట్ మనకి శివాజీ గారితో కూడా అంది ఒక మాట విన్నాం. నెక్స్ట్ కళ్యాణ్ పడాల, వెరీ స్ట్రాంగ్ పర్సన్. డెమోన్ వెరీ 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 స్ట్రాంగ్. మీరు కంటెంట్ రిపీట్ చేయొద్దండి. రియల్లీ వన్ స్ట్రాంగ్. నాకు డిమాండ్ అదే అనేవాడు, అన్న నువ్వు నేను టాస్క్ ఆడతామా అన్న, ఇది అన్నాను. ఎందుకు నన్ను నడిపినాక నేను అడిగాను మేడం అక్కడ. లేదన్న నీతో నేను ఆడాలన్నా, నీకు తెలియదన్న, నువ్వు బాగా స్ట్రాంగ్ అని అంటారు. ఏం స్ట్రాంగ్? 2 సార్లు మనోడి చేతుల్లోనే ఓడిపోయా. ఆ వీల్ చక్ర అదొకటి, టీమ్ లో అందరూ అవుట్ అయిపోయారు. మిమ్మల్ని అందరు ఎత్తేసుకొని అది ఉంది కదా పరుపు లెక్క, బెడ్ అసలు దాంట్లో మొత్తం వేస్తే అది మేము కూడా వచ్చిందండి. అవును, మొత్తం మీది అది ఉండదు కదా, బృందావన్ కాళ్ళు డైలాగ్ వేసారు అక్కడ, మీది పెట్టేసి ఎన్ని మేమ్స్ అన్నా మీతోటి. ఓకే, నెక్స్ట్ సంజన గారు. సంజన గారు ఏంటంటే మనం అది తను ఏంటంటే నేనేంటి అన్నది చూపించుకోవాలి అని అనుకుంటున్నాను. ఎవరికి సంబంధం లేకుండా, ఎవరితో ఏమి కాకుండా నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఉండాలి, నేను కనబడాలి అని. అది కూడా అప్పుడు పర్సనల్గా మాట్లాడితే మేము ఇప్పుడు గ్రూప్ కాల్ క్రియేట్ చేసుకున్నాం మొత్తం BB9 అని చెప్పి. రోజు మాట్లాడుకుంటాం మేడం. రోజు మాట్లాడుతున్నారు. ఎంత టైం దొరుకుతుంది అన్న మీకు? ఇంటర్వ్యూలకి అయిపోతుంది. చెప్పే టైం 10:30-11 గంటలకు చేస్తారు మేడం. అన్న భోజనం చేశారా, ఏంటి కర్రీ? బాగా కలిసిపోయారు ఒక హౌస్ మేడం. అంటే ఓకే గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటాం. బాగా అలవాటు అయిపోయింది. ఇదే చాలా రోజులు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ హాఫ్ అయిపోయిన జర్నీ అయిపోయినాక మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ, వైల్డెస్ట్ ఫైర్ రన్నర్స్ అని చెప్పేసి అనొచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా హైప్ అయింది చెప్పాలంటే. మీరు లోపల ఉన్నారు కాబట్టి మీకు అర్థం అవ్వకపోవచ్చు, బాగా హైప్ అయింది. మాధురి గారు, అలెక్య, చిట్టి పిక్కల్, రమ్య గారు, ఇట్లా వీళ్ళు వచ్చిన తర్వాత ఆమె మీకు అంటే వాళ్ళల్లో అరే వీళ్ళు వచ్చినాక బాగా అనిపించింది ఏంటి, లేదు వాళ్ళతో ఇది ఇలా వద్దు, వీళ్ళు ఇలా చేయకూడదు కదా అనిపించింది ఏంటి? నాకు ఒకటి మేడం, వాళ్ళు వైస్ టౌన్స్ నుంచి వచ్చింది 6 మేడం. అవును, 6లో నాకు ఫుల్ సపోర్ట్ మేడం. అందరూ 6 సపోర్టే. 6 ఎందుకంటే ఆ రోజు వాళ్ళ ఎంట్రీ మేము నామినేషన్లో ఉన్నాం మేడం. శ్రీజ, నేను, నన్నే సేవ్ చేశారు మేడం వాళ్ళు. అవును, 6 నన్నే సేవ్ చేశారు. ప్లస్ ఇంకేంటి అంటే ఆ వీక్లో వాళ్ళు రావడం, నాకు నేను సేవ్ అయ్యాను. దెన్ నాకు
కెప్టెన్ అయ్యాను. దెన్ మళ్ళీ ఫుడ్ టాస్క్ రమ్య, ఫ్యామిలీ లగ్జరీ నీతోనే షేర్ నా చేసుకో. ఫుడ్ దేవత ఫుడ్ దేవత రమ్య. రమ్య. ఎందుకంటే అవి అంతమంది 22 మెంబర్స్లోని నన్నే సెలెక్ట్ చేసుకోవడం, తనకు కూడా పాపం రమ్య. కానీ మంచిగా సెలెక్ట్ చేసుకుంది. మాకు అనిపించింది మీరు కూడా భలేగా చేశారు తనతో పాటు. కావాల్సిన లిస్ట్ కాదు అది, రెస్టారెంట్ లో ఉన్న ఐటమ్స్ అన్ని చెప్పేసినారు. అప్పటికి 5 weeks అయింది, ఏం తెలియలేదు. మీకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నార్త్ ఇండియన్స్ కొంచెం మన నూడిల్స్, పావ్ బాజీ అవన్నీ బాగా ఇష్టం. స్ట్రీట్ ఫుడ్ మనం కూడా పక్కా స్ట్రీట్ ఫుడ్ అన్ని డేస్ అక్కడ ఉన్నారు. మై ఫేవరెట్ పానీపూరి. సో ఇప్పుడు మీరు దాంట్లోకి వెళ్ళినాక మీకు ఇవన్నీ దొరకవు కదా, అసలు బాగా మిస్ అయి ఉంటారు. బాగా మిస్ అయ్యి మేడం. అందుకనేనా ఫుడ్ టాస్ లో లిస్ట్ చెప్పారు? ఫస్ట్ డే బాగా వచ్చాయి మేడం అన్ని. తినలేకపోయినారు మీరే. అమ్మో ఇంకా రమ్య అయితే తిని అంటే అతను ఏమనుకుందంటే టాస్క్ అంతా కంప్లీట్ చేయాలనుకున్నాం. అవును అదే మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చిందంటే మొత్తం మీరు తినాలని లేదు, మీకు ఎంత కావాలో అంత తిని మిగతా స్టోర్ రూమ్ లో పెట్టండి. కానీ మస్తు ఎంజాయ్ చేసాం అప్పుడు కూడా, వాళ్ళు వచ్చినప్పుడు కూడా. మిగతా వాళ్ళకి ఎంత ఉన్నా సరే మీకు అప్పుడే అర్థం అయిపోవాలి ఏంటంటే బయట నీకు ఎంత పాజిటివ్ ఉందో. కానీ అది నిజంగా నాకు అర్థం కాలేదు మేడం. అర్థం కాలే? అస్సలు అర్థం కాలేదు మేడం. అందుకే ఇలా అందరూ ఇంత బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక్కటి ఆలోచిస్తుంది. నిజంగా మాకు అక్కడ ఆలోచించిన టైమే ఉండేది కాదు మేడం. ఎందుకంటే ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చేవారు బిగ్ బాస్, అక్కడ మామూలుగా కాదు మేడం. మాకు గేమ్స్ కానీ ఎంత స్క్రిప్టెడ్ అని చెప్పేసి అంటున్నారు. ఎవరు హానెస్ట్ గా చెప్పట్లే. మీరు హానెస్ట్ గా చెప్తారు కదా, నిజం చెప్పండి, నిజంగా చెప్పండి, అది స్క్రిప్టెడ్ కాదుగా. 200% స్క్రిప్ట్ కాదు మేడం. ఇంకో విషయం చెప్పండి. బిగ్ బాస్ కి నేను వెళ్ళక ముందు యాక్చువల్ స్క్రిప్ట్ వర్క్ అని అనుకున్నాను మేడం. మీరు అనుకున్నారు? నేనే అనుకున్నాను. ఇక్కడ మేము thumbnail వేసుకుంటాం ఇదంతా స్క్రిప్టెడ్ అన్న సుమన్ శెట్టి గారు అనుకున్నాను. అన్న వేయించుకోండి కానీ లేదు, మాకు కావాల్సింది మేము వాడతాం. మీరు ఏది వాడుకున్నా నేను అదే చెప్తాను మేడం. ఏది పడితే అది thumbnail చేస్తారు. మన ఇంటర్వ్యూలోని ఒకరు మన సుమన్ శెట్టి వార్నింగ్ ఫో కళ్యాణ్ పడాలా అట. నేనే వార్నింగ్ ఇస్తాను మేడం. 97 రోజులుండి అక్కడే నేనేం మాట్లాడలేదు, కళ్యాణ్తో వారే అవ్వలేదు, ఏం గొడవ అవ్వలేదు. ఇక్కడికి వచ్చి నేనేం మాట్లాడతా, ఓపెన్ చేస్తే ఏమీ లేదు, దాంట్లో ఏముండదు. ఎందుకు మేడం అనవసరంగా మమ్మల్ని రాంగ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు మేడం. మిమ్మల్ని రాంగ్ గా పోర్ట్రేట్ చేసినా ఎవరు నమ్మరు సార్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇన్ని సీజన్స్ మేము చూస్తాం కదా, అన్ని సీజన్స్ లో ఎంత ఘనంగా పాజిటివ్ గా వచ్చిన వ్యక్తి ఎవరంటే సుమన్ శెట్టి. గూగుల్లో కొట్టిన అదే చెప్పిద్దేమో. నిజంగా మీరు కూడా చెప్పండి. ఎందుకంటే మీరు నాతోనే ఇంత హానెస్ట్ గా మాట్లాడుతున్నారు, లోపల కూడా అంతే ఉన్నారు కాబట్టి అందరు మీకు ఫస్ట్ 2 weeks లో ఎవరు సార్ ఫేవరెట్ అయ్యేది? 5 weeks అయినాక ఆ ఫేవరెట్ అవుతారు. కానీ మీకు ఫస్ట్ వీక్ నుంచి ఫేవరెటిజం జరుగుతుంది, అంటే బయట నుంచి, లోపల కాదు. అదే మేడం, బయట నుంచి. అంటే నేను ఒకటే మేడం, నిజాయితీగా మనం ఎలాగున్నామో అలాగుంటే చాలు. ఎందుకు అంటే కంటెంట్ కోసమన్నా దీనికోసమన్నా కాదు. అందరికీ నచ్చింది కూడా నాలో నిజాయితీ, ఫ్రాంక్ గా మాట్లాడతానని చెప్పే మేడం. ఇప్పుడు అందరు ఫేవరెట్ పర్సన్ అందుకని అయ్యారు. బర్నీ గారికి మీకు బాండింగ్ నుంచి నాకు బర్నీ అన్న ఫుల్ సపోర్ట్ మేడం, ఫస్ట్ నుంచి బాగాను. ఇప్పుడు కూడా నాకు నెక్స్ట్ ఒకటే మేము వెయిట్ చేస్తున్నది ఏంటంటే ఇద్దరం కలిసి సినిమా చేయాలి అని కోరుకుంటున్నాను. హౌస్ లో ఉన్నప్పుడే సుమనన్న నువ్వు నేను కలిసి సినిమా చేయాలి సుమనన్న. మాకు వినపడలేదు అదంతా. కొన్ని అది కూడా 24/7 కూడా కొన్ని కట్ అయ్యి వస్తున్నాయి మనం. ఎందుకంటే నేను చేసింది కూడా కొన్ని రాలేదు. ఖచ్చితంగా చేయాలి, మీ కాంబినేషన్ చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక పర్సనాలిటీ డిఫరెంట్, ఇంకో పర్సనాలిటీ డిఫరెంట్, ఇద్దరు కాంబినేషన్ సూపర్ ఉంది. లోపల బయటకు వచ్చినాక కూడా అంతే బాగుంటది అని చెప్పేసి ఎదురు చూస్తాం. ఒక మూవీ అయితే ఖచ్చితంగా చేయాలి, బాగా హిట్ అవుతుంది మీ ఇద్దరు కాంబినేషన్. ఎందుకంటే ఆ రిలేషన్ కూడా చాలా బాగుంటది. సో మీకు కంటెస్టెంట్స్ లో అందరికెళ్ళి వీళ్ళు అని చెప్పేసి ఎవరు? అందరు అని చెప్పొద్దు, అందరు మీరు ఆనెస్ట్ గా చెప్తారు సమాధానం. బర్నీ అన్న. సో అరే వీళ్ళతో నెక్స్ట్ కనెక్షన్ వద్దు అనిపించింది ఎవరు విన్నారా? ఎవరు లేరు. ఏ కెమెరా ఉందని చెప్పొద్దు అన్ను. సరే ఇంకొకటి, రెమ్యునేషన్ ఎంత? అయిపోయింది, బిగ్ బాస్ అయిపోయింది. మీరు మొన్న బిగ్ బాస్ అయినాక చెబుతా అన్నారు, మాట మీద నిలబడాలి. సుమరన్న రాలేదండి. ఫస్ట్ నేను 100% మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్తాను. నేను మీకు గుర్తుపెట్టుకోండి, QTV మీడియా సుమలతకి చెప్పాలి రెమ్యునరేషన్ ఎంత, ఫస్ట్ నాకే చెప్పాలి.
ఆఫ్లైన్ చెప్తాను. ఓకే, ఆఫ్లైన్ చెప్పు. ఎందుకంటే అందరికన్నా మీకే ఎక్కువ అంట అక్కడ. అదే మేడం, ఆ వీడియో క్లిప్ ఒకటి తీసుకెళ్ళి బిగ్ బాస్ హౌస్ సార్ చూడండి సార్ ప్లీజ్ ఇలాగ అంటున్నారు, అట్లీస్ట్ ఇలాగే నవ్వండి అని అడుగుదాం అనుకుంటున్నాను. అంటే మీకు తెలీదా అది? అంటే అంత అసలు నిజం చెప్పండి, రెమ్యునరేషన్ ఎంతో చెప్పకుండా లోపలికి పంపిస్తారా? లేదు, చెప్పరా ఎవరికి? అది ఎగ్రిమెంట్ అంటే మేనేజర్ ఉన్నారు కదా, మేనేజర్ అవన్నీ మాట్లాడుకుంటున్నారు. అవును, బిగ్ బాస్ అయినాక చెప్పొచ్చు కదా అని. సరే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? మీరు చోటా డాన్ లెక్కన సీరియల్లో కూడా అంత త్వరగా ఎట్లా యాక్ట్ చేశారన్నా? అది శాలరీ వచ్చారు మేడం, జల్దీ షూట్ మేడం. అది జల్దీ షూట్ అసలు మామూలు లేదు. అది ఒక సీరియల్ నువ్వు లేక నేను లేని సీరియల్. అవును, నువ్వు లేక నేను లేను. అది సీరియల్ ప్రమోషన్, ఓన్లీ ప్రమోషన్ అంటే ఒక్క బిట్ లోనే కనిపిస్తారా? ఆ ప్రమోషన్ వరకు వాళ్ళకి సపోర్ట్. అయితే అందరు చూసి సీరియల్లో వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి అని అనుకుంటున్నారు, బట్ సీరియల్లో వర్క్ చేయట్లేదండి. దాంట్లో ప్రమోషన్ నువ్వు లేక నేను దాంట్లో చిన్న చోట దాని లెక్కన. కానీ సూపర్ హైప్ ఇచ్చారు ఆ సీరియల్ కే మాత్రం మీరు, తెలుసా? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి మేడం? బృందావన్ కాలనీ పార్ట్ 2 అవుతుంది మేడం. తర్వాత హౌసింగ్ వచ్చిన తర్వాత నాకు ఒక 3-4 కాల్స్ వచ్చాయి మూవీకి, మంచి మూవీస్. 3-4 తెలుగు ఫిలిం ఇండస్ట్రీ 3-4 కాల్స్. నైస్ అన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అది ఇంకా డిస్కషన్ అవుతుంది, అందుకే పేర్లు చెప్పట్లేదు. వద్దు, సరే మీరు అయినాక మళ్ళీ మేము వస్తాము, ఖచ్చితంగా చెప్పండి. డెఫినెట్లీ. ఇంకా వాటి వరకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయి. ఓకే, మీరు రెమ్యునరేషన్ ఒకటి చెప్పాలి, ప్రాజెక్టులు చెప్పాలి, మేమైతే మర్చిపోమన్నా. మీకు మంచి సక్సెస్ రావాలని, అంటే ఇంకా మొత్తం యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరితో మళ్ళీ మీరు కమెడియన్ గుర్తింపు వచ్చిన ఇంకా మంచి దాంట్లో చేయాలి. అంటే ఇదివరకు ఎట్లా పాపులర్ అయిన ప్రతి ఒక్క మూవీ అన్ని ఇట్లాగే మళ్ళీ జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మీ అందరి సపోర్ట్ వల్ల ఇక్కడ వరకు ఉన్నాను. ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మూవీస్ ఇంకా మీకు బయట పడుతుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.